महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञान प्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुति तत्त्वाय गुरवे नमः। गमगभीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। तस्मै श्री गुरवे नमः। स्वरामृत ज्ञान प्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुति तत्त्वाय गुरवे नमः। गमगभीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఫైన్. మన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన తోటి విద్యార్థులకు మరియు అధ్యాపక బృందం, మన హెచ్ఎం రామ్ కుమార్ సార్ గారు మరియు అధ్యాపక బృందం విష్ణుప్రకాష్ సార్ అండ్ రాజేందర్ రెడ్డి సార్, శ్రీనివాస్ సార్ అండ్ రవీందర్ సార్ అండ్ శేషాద్రి సార్, శ్రీధర్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ వేదిక మీదుగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మన తోటి మిత్రులకు ఎస్ఎస్సి 2004-05 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అందరి తరఫున. మన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ యొక్క అనుభవాలు, ఈ స్కూల్లో జరిగినవన్నీ, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి జాబులు కావచ్చు,
మీ యొక్క అనుభవాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను. మొహమాట పడకూడదు, భయపడకూడదు. కొంతమంది ఆలోచిస్తున్నారు పైకి రావడానికి. ఇదంతా మనదే, మన ప్రోగ్రాం. అప్పుడు మేము రిమూవ్ చేసుకుంటాం. ఓ ఈ అమ్మాయి ఇట్లుండే, ఈ అబ్బాయి ఇట్లుండే కదా, నేను ఇట్లా కొట్టినా కదా, అవి కూడా మాకు గుర్తు వస్తాయి. మీరు కూడా గుర్తు చేయండి. మేము ఎట్లా స్టేజ్ మీద ఉన్న మీరు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్పీచ్ లేదు, ఉపన్యాసాలు లేదు, లేదు. అన్నిటికంటే నా పేరు కృష్ణ. కర్నాల కృష్ణ. నేను అందరికీ తెలుసు అనుకుంటున్నా నేను. ఓకే, ఇక్కడికి వచ్చిన వెంటనే 2004, 2005 అప్పటి మనము గడిపిన క్షణాలు, ఇంచెల్లాడికి ఊరికి ఇప్పుడు ఇవన్నీ లేవు. ఆ స్కూల్ కూడా లేదు, అక్కడ ఒక కొట్టం లెక్క ఉండేది. 10th మనకు అందులో ఉండేది. అంటే అప్పటికి ఇప్పటికి మేము ఇంకా ఇప్పుడు 10th క్లాస్ అనుకుంటున్నాం సార్. లోపల ఇక్కడికి వచ్చి మేమందరం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మేము 10th క్లాస్ చదువుతున్నామని అనుకుంటున్నాం. మా హెడ్ మాస్టర్ సార్, నేను చేసేది చెప్తాను. నేను హన్మకొండలో ఉంటున్నా, అక్కడనే సెటిల్డ్, మార్కెటింగ్లో చేస్తున్నా. ఒక బాబు 4th క్లాస్, పాప 3rd క్లాస్. సార్ల గురించి చెప్పాలంటే అది ఎప్పుడు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా గొడవ. అవి సార్లు రాకముందుకే వస్తాయి. మేము అందరం మాట్లాడుకుంటాం, సార్లను చూస్తే అలాగ అన్ని గుర్తుకు రావట్లేదు. సార్ రామ్ కుమార్ సార్ అయితే నేను 10వ తరగతి నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఎప్పటికీ రోజు గుర్తుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే సార్ సబ్జెక్ట్ ఓకే, కానీ నా పేరు కృష్ణ, KRISH బదులు KRUSH అని పెట్టి సార్ ఆ రోజు యూ పెట్టేసారు. అట్లా రామ్ కుమార్ సార్ ఎప్పటికీ అట్లా గుర్తుకొస్తారు. అండ్ శ్రీధర్ సార్ అని మనకు ఇంగ్లీష్లో సారు. నేను 7th ఉన్నప్పుడు ఒక నకల్ షీట్ పట్టుకొచ్చుకున్నాను. నేను 7th ఇంగ్లీషు లెటర్ రాయాలి. నేను రాసుకున్నా, జేబులో పెట్టుకుని వచ్చిన, కిటికీ దగ్గర కూర్చున్నా. ఇక రాసుకుందామని తీసి ఇట్లా కూర్చుంటాం కదా, 2 కాళ్ళు ఎగురుతాయి. ఇక రాయడానికి వస్తలేదు. ఇక అప్పటి నుంచి వెళ్ళి ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంకామ్ కంప్లీట్. 7th క్లాస్ నుంచి వెళ్ళి ఏ రోజు కూడా నకల్ షీట్ అనేది నేను మర్చిపోయినా. ఇక్కడ కూడా నేను ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా వచ్చే మార్కులు ఎన్ని వచ్చినా మంచిగా, కానీ నాకు నేను చదువుకొని హ్యాపీగా రాయాలనే ఉద్దేశం కొద్దీ కంప్లీట్గా చదివిన. చాలా విష్ణుప్రకాష్ సారు సైన్స్ బాగా చెప్పేది. అంటే ఏమో సార్, మేము అందరం కూర్చున్నప్పుడు మీరు అందరూ చేసేది గుర్తుకొస్తున్నాయి కదా, వీడికి వచ్చేసరికి గుర్తు రావట్లేదు. ఇక మన రవి సారు సోషల్ సారు అన్ని స్లిప్ టెస్ట్లు పెట్టి టాప్ 10లో ఎప్పటికీ ఒక 10 మెంబర్స్ని ఉంచేది. సరే, ఈరోజు సోషల్కి సంబంధించి మేము ఎంతో కొంత అవగాహన ఉన్నదని అంటే సారు బడియే ఒక ఆలయమై, బడియే ఒక ఆలయమై, ఆలయాన దేవుడవై, అక్షర నైవేద్యనిచ్చు మాధవుడా, ఓ ఉపాధ్యాయుడా, ఓ ఉపాధ్యాయుడా. పచ్చని పంటలు గలది భారతదేశం మనది, భరతమాత బిడ్డను తీర్చుదిద్దు దీక్ష గలది, కాననమున సంహరణ్య సృష్టి చేయుతాత వీడు. బడియే ఒక ఆలయమై, ఆలయాన దేవుడవై, అక్షర నైవేద్యనిచ్చు మాధవుడా, ఓ ఉపాధ్యాయుడా, ఓ ఉపాధ్యాయుడా. థ్యాంక్ యూ టు ఆల్. సార్కి వందనం, అందరి సార్ల గారికి వందనం. నేను చాలా ఇక్కడ గడిపిన టైం చాలా తక్కువ. అంటే 8th, 9th, 10th వరకే నాది ఇక్కడ స్టడీ.
నేను సార్ నాకు అందరి సార్లతో చాలా అల్లరి అనుభవం ఇప్పటికి కూడా అది గుర్తుకేసుకుంటా. ప్రతి ఒక్క సార్ హెచ్ఎం సార్తో సహా నేను అందరి సార్లతో అల్లరి పిల్లని ఎక్కువ. అంటే ఎవ్రీవన్, ఇంకా సత్యరాజ్ సార్తో అయితే ఇంకా ఎక్కువ అనుభవం. నా తోటి విద్యార్థులలో నేను అల్లరి పిల్లని కాబట్టి నన్ను బెంచ్లో కూర్చోబెట్టుకోవడానికి అందరు ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే ఇది మామూలుగా సౌండ్ ఎక్కువ వేస్తాయి కాబట్టి ఏ సార్ కోపం వచ్చినా బెంచ్ మీద అందరికి పనిష్మెంట్ పడుతుందని. నా ఫ్రెండ్ స్వాతి, అది పాపం ఇప్పుడు ఉంది, రాలేకపోయింది ఆరోగ్య సమస్యతో. నా పక్క కూర్చోవడానికి అది బ్రిలియంట్ స్టూడెంట్, నేను యావరేజ్ స్టూడెంట్. దాంతో ఎక్కువ ఫ్రెండ్షిప్, ఎందుకంటే అది వస్తే అడగడానికి అది ఇబ్బంది పడేది, మాట అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికి ధైర్యం సరిపోకపోయేది. అది దానికి ఏం డౌట్ వచ్చినా నాకు చెప్తే నేను రవి సార్తో ఎల్ఐ సార్తో మొహమాటం లేకుండా అంటే వెంటనే లేచి, నాకు అంత టాలెంట్ లేదు అంటే ఆ డౌట్ వచ్చేంత టాలెంట్ నాకు లేకపోయినా అది చెప్పుడుతోటే నేను వెంటనే లేచి, సార్ నాకు ఈ డౌట్ వరంటే శ్రీధర్ సార్ దాన్ని ఒకసారి దొరకబట్టి బయట పనిష్మెంట్ ఇచ్చి వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తుంటే నువ్వు కాపీ చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఎక్కడో చెట్టు దగ్గర కూర్చోబెట్టింది. ఆ చెట్టు చూసిన ప్రతిసారి నేను శ్రీధర్ సార్ను అమ్మో నన్ను ఒకదాన్ని అక్కడ కూర్చోబెట్టిండని ఇప్పటికి కూడా గుర్తుకేసుకుంటా. సత్యరాజ్ సార్తో కూడా అదే, నేను అలా చేస్తే స్వాతిని పనిష్మెంట్ చేసిండు. సుభద్ర మేడం అంటే మాకు అమ్మ వచ్చిందంటే భయం, అట్లా మేడంని మిస్ అవుతున్నాం. పెట్టిన డిగ్రీ డిస్కంటిన్యూ అంటే సెకండ్ ఇయర్లోనే పెళ్ళి చేసుకున్నా. తర్వాత ఎగ్జామ్స్ రాయమన్నా రాయలేని సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు రాయాలన్నా టైం లేకుండా అయిపోయింది. అది ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, ఎందుకంటే వాళ్ళ అనుభవం నా అనుభవం తెలుసు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మనతో ఎలా ఇబ్బంది పడ్డారో నేను ఇప్పుడు స్టూడెంట్స్ అలా ఇబ్బంది పడుతున్నా. నాకు 2 పిల్లలు, పాప 9th కంప్లీటెడ్, బాబు 6th కంప్లీటెడ్. చెప్పాలంటే ఏం లేదు, నా జీవితం 9 years బ్యాకే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు స్టిల్ పిల్లలే ఫ్యూచర్. అంటే మీకు ఎవరికి తెలియకపోవచ్చు, నా హస్బెండ్ చనిపోయి 9 years అవుతుంది. అంటే ఇక్కడ ఏదో నా బాధ చెప్పుకోవడానికి రాలేదు నేను, కానీ అప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న లైఫ్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఆ లైఫ్లో ఎలాంటి బాధ లేదు, ఎవరితోనూ కూడా ఎందుకు అందరితోటి మనస్ఫూర్తిగా పంచుకునే వాళ్ళం. ఇప్పుడు పంచుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. ఎక్కువ నేను శేషాద్రి సార్ని కలుస్తా, ఎందుకంటే ఇప్పటికీ కూడా సార్ నాతో టచ్లో ఉన్నాడు. ఈవెన్ నా హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా సార్ నాకు కలిసిండు, నాకు స్టడీ టైంలో కూడా సార్ హెల్ప్ తీసుకున్నా. ఈవెన్ మా డాడీకి ఏదైనా అవసరం పడితే కూడా నేను సార్కి కాల్ చేస్తా. అదేం లేదు, నా బాధ చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేదు నేను, బట్ చెప్తున్నా అంతే. ప్రతి ఒక్కరు మీ హస్బెండ్ ఏం చేస్తారంటే నేను చెప్పలేకపోవచ్చు, అందుకోసమే ఇక్కడ చెప్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పుడు సార్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ శేషాద్రి సార్ తోటి చాలా ఉంది. సార్ ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఒక తన కూతురు లాగా, ఏమైందమ్మా సార్, ఇప్పటికీ నేను మిమ్మల్ని చాలాసార్లు నా పిల్లలకి కూడా చెప్తాను, శేషాద్రి సార్ అని. చాలా థ్యాంక్స్ సార్, నాకు చాలాసార్లు హెల్ప్ కూడా చేసిండ్రు. నెక్స్ట్ ఎల్ఐ సార్ కూడా చూస్తా సార్, మర్చిపోయి వచ్చి మమ్మల్ని లేదు చాలా, ఎందుకంటే నియర్ ఎల్బాక, మా అత్తమ్మ వాళ్ళది ఎల్బాక కాబట్టి సార్ని కూడా ఎక్కువ చూస్తూనే ఉంటా. నెక్స్ట్ శ్రీధర్ సార్ అంటే అందరికీ చాలా ప్రేమ. అవును సార్, నో సార్. ఎందుకు అంటే సార్ మాతోటి చాలా ప్రేమగా ఉండేది. నా చిన్నప్పటి ఒక సన్నివేశం గుర్తుంది సార్. అక్కడ ఎత్తున్నాం, నేను ఒక రోజు ఆబ్సెంట్ అయినా. అప్పుడు సార్ ఏమని అడిగిండు, ఎందుకు ఆబ్సెంట్ అయినామనేది. సార్ మా డాడీ ఇలా పొలంగాడికి రమ్మన్నారు, నేను వెళ్ళినా సార్, అంటే మన ఎండిన్ గోళీలు అన్నట్టు అవి వేయడానికి వెళ్ళినా అంటే సార్ అన్న కదా, అవి కూడా నేను బుక్క పోయినా మా పీడ పోవు కదా అన్నాడు. అంటే అప్పుడు సార్ అన్నది ప్రేమగానే కావచ్చు, మనం ప్రేమగానే తీసుకున్నాం అది. అవునా సార్? అంటే అది ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటూ నా పిల్లలకి, ఈవెన్ నిన్ననే నా కూతురికి చెప్పిన, ఇలా సార్ అనేది ఇలా ఉంటుంది సార్ మాతోటి. ఇప్పుడు స్టూడెంట్స్కి నేను ఇప్పుడు మీతో అనేది ఉంటే మీరు ఏం చేస్తారు అని అడిగిన నా అమ్మాయిని. నెక్స్ట్ డేనే పేరెంట్స్ తీసుకొచ్చి నన్ను టీచర్ ఇలా అనేది
అని చెప్పేది. కానీ మేము ఈ స్కూల్లో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మా పేరెంట్స్కి తెలియదు సార్. మీరు కొట్టినా కూడా మేమేమనుకునే వాళ్ళం, మా భవిష్యత్తు కోసం సార్ వాళ్ళు కొట్టిండ్రు కానీ అనుకున్నాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి పిల్లలకి కూడా ఏం చెప్పే సిచ్యువేషన్లో లేము. నెక్స్ట్ సార్ శ్రీనివాస్ సార్, ఫిజిక్స్ సార్, సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పేది. నెక్స్ట్ రాజేంద్ర సార్, నెక్స్ట్ హెడ్ మాస్టర్ సార్. హెడ్ మాస్టర్ సార్ అనేది మాకు ఎక్కువ టచ్ అంటే ఉంది. ఏమైనా ఎప్పుడే లేదు, మనం ఓన్లీ మనకి ఏదైనా అవసరం పడితే మాత్రమే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం. సార్ తోటి మనకి అంత అటాచ్మెంట్ ఎప్పుడు కలగలేదు. నెక్స్ట్ సత్యనాథ్ సార్, తెలుగు సార్ అంటేనే నవ్వడం, ఇప్పుడు కూడా సార్ వస్తాడు అంటేనే నవ్వేది. నెక్స్ట్ సార్ సార్ తెలియదు అంటే వాళ్ళు చెప్పేది వెళ్ళి. మాది హైదరాబాద్, నేను ఉండేది జమ్మిగుంటలో ఉంటున్నా. నాకు 2 పిల్లలు, పెద్దోడు 3rd క్లాస్, చిన్నోడు 1st క్లాస్. నేను సీడ్ కంపెనీలో లాస్ట్ ఇయర్ వరకు జాబ్ చేసినాను. ఇప్పుడు ప్రజెంట్ సీడ్ ఆర్గనైజర్ చేస్తున్నా. మన సార్లు చాలా 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 మనకు చాలా నేర్పిర్రు. దాన్ని మనం మర్చిపోకుండా ఈరోజు మన సార్లందరినీ పిలుచుకొని ఈరోజు మనం పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాం. మనకు సురేందర్ సార్ ఉండేది. సురేందర్ సారు రోడ్ కాడ నుంచి అక్కడ గేట్ కాడ నుంచి వస్తాడంటే హ్యాండ్స్ మలుచుకొని వస్తే ఈరోజు మనకి ఈపోగలుగుతారో అనుకునేటోళ్ళం మనం అందరం. గేట్ కాడ నుంచి సురేందర్ సార్ హ్యాండ్స్ ఇట్లా మలుచుకొని వచ్చిందంటే మనకి ఇలా పొట్టు కొడతారు రాయ అని అనుకునేటోళ్ళం. మళ్ళీ ఒకటి ఏంటంటే సురేందర్ సార్ క్లాస్లో ఈరోజు ఏమన్నా ఇబ్బంది ఉన్నదంటే ఫస్ట్ ప్రియారిటీ నేను రఘుకి ఇస్తాను. అందరి తరఫున ఒక్కసారి చెప్పట్లు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం జరగాలని చాలా రోజులు అవుతుంది, చాలాసార్లు ప్రయత్నించాడు, అందరికీ కాల్ చేశాడు. నాకు కూడా కాల్ చేసింది రఘే, ఇలా జరుపుకుందాము, 20 సంవత్సరాలు అవుతుంది కదా, ఎవరెక్కడ ఉంటున్నారో తెలియట్లేదు, ఒక్కసారి అందరూ కమ్మబడితే సార్లను గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, మన అనుభవాలు పంచుకుందాం, ఒకరొకరు చూసినట్టు ఉంటుంది. ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళే ఉంటున్నారు కానీ కలవట్లేదు అని ముందుపడి ప్రోత్సహించి ఇది జరగడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి రఘు. అందరూ ఒక్కసారి రఘుకి అందరికీ థ్యాంక్స్, సహకరించిన అందరికీ. వేదికను అలంకరించిన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకి, నా ఉపాధ్యాయులకి, నా యొక్క తోటి స్నేహితుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎందుకు సమావేశం అయ్యామంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం గెట్ టుగెదర్ పార్టీ ద్వారా మన యొక్క స్కూల్ యొక్క అనుభవాలు, మనం ఈ స్కూల్లో ఎలా ఉన్నాము, మన గురువులు మనకు ఎలా బోధించారు, వాళ్ళు మనకు విద్యతో పాటు కేవలం విద్యనే కాదు, క్రమశిక్షణ, మనకు నైతిక విలువలు, మనం ఎలా బ్రతకాలి అనే ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా నాకు ఇప్పటికి కూడా అనుభవం ఉంది. ఇలాంటి టీచర్స్ దొరకడం అంటే చాలా అదృష్టం సార్. నేను చెప్పడం ఏం గొప్పదనం కాదు సార్, ఒక్కొక్కరి గురించి ఎంత చెప్పినా తక్కువనే సార్. నిజంగా నాకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే అందరికీ ఒక అపోహ ఉంటుంది, ఏమని అంటే టీచింగ్ బాగా ఉండదు, టీచర్స్ కేర్లెస్ ఉంటారు అని అనుకుంటారు. కానీ ఇది చాలా అపోహ సార్. నిజంగా మాకు ఎలాంటి ఉపాధ్యాయులు దొరికిందంటే ఒక్కొక్కరికి రామ్ కుమార్ సార్ కూడా ఇంగ్లీష్ టీచింగ్ చేసేవాడు సార్, చాలా ఎక్సలెంట్ టీచింగ్. మా ఫిజిక్స్ సార్ అయితే టీచింగ్ చేస్తే క్లాస్లోనే రావాలి, మొత్తం నిర్వచన డెఫినేషన్ తోటి సార్ ఎవరు చెప్తారంటే నేను చెప్తాను మేము నిలబడేది. అంటే అంత బాగా అప్పటికప్పుడు మాకు జ్ఞాపకం అయ్యేది. అట్లా టీచింగ్ చేసింది మా ఉపాధ్యాయులు. నిజంగా సార్ చాలా మంచి మాకు ఉపాధ్యాయులు దొరికింది, మా అదృష్టం సార్. శ్రీధర్ సార్ కూడా మాకు ఇంగ్లీష్ చాలా ఎక్సలెంట్ టీచింగ్ సార్. మా ఇంకా ఎల్ఏ సార్, శశిధర్ సార్ అయితే మాకు రోజు ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ పెట్టి మాకు చాలా ఒక అమ్మ ఒక తల్లి అని ఇట్లా చాలా బాగా పిలుచుకుంటా మాకు చాలా అందరు ఎక్సలెంట్ టీచింగ్. మా తెలుగు సార్ అయితే వస్తానంటే మేము ఒక్కటేసారి అలర్ట్ అయ్యేది. సార్ ఎట్లా వచ్చేదంటే ఇట్లా ఒక పులిలాగా సార్ వస్తున్నాడంటే ఒక సిట్ రైట్ మొత్తం క్లాస్ మొత్తం సార్ వచ్చి ఫస్ట్ ఎవరు ఎక్కువ అలర్ట్ చేస్తారో వాళ్ళని బోర్డు దగ్గర పిలిపించి ఇప్పుడు సంధులు రాయి, ఈ సంధి ఎలా వస్తుంది, మొత్తం ఇట్లా ఎలా విడదీయాలి, ఏ సంధిని ఎలా అంటాం, చాలా బాగా. నేను ఇప్పుడు పీజీ ఎంఏ తెలుగు చేసిన సార్, బీఈడీ చేసిన, టెట్ పేపర్ 2 కూడా క్వాలిఫై అయినా సార్. నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం సార్.
అంటే గురువు అంటే నేను నిర్వచనం చెప్తా. గురువు అంటే వెలుగుతున్న జ్యోతి మరో 10 దీపాలను వెలిగించగలిగినట్లు అజ్ఞానపు తిమ్మిదాలను తొలగించి విజ్ఞానపు వెలుగు రేఖల వైపు విద్యార్థులు నడిపించే జాతి నిర్మాత గురువు సార్. మాకు ఇంద్రసేనారెడ్డి సార్ కూడా, రవి సార్ అయితే పాపం మా స్టడీ అవర్స్లో మొత్తం ఆ రోజు ఎగ్జామ్ చదివి రాసేదాకా వదిలిపెట్టే కదా సార్. మా ఎన్ని జపాన్ యుద్ధం అని అన్ని మొత్తం యుద్ధాలు మొత్తం అన్ని ప్రతి సబ్జెక్ట్ ఎట్లా అంటే ఇట్లా బుక్ ఇట్లా చెప్తే జపాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది, హిరోషిమా నాగసాగిపై ఎలా దాన్ని ఇట్లా యుద్ధం జరిగింది, ప్రతి విషయం కూడా మాకు అలా చాలా బాగా బోధించారు సార్. ఇప్పటికి కూడా నాకు చదివిన అన్ని తెలుగు కానీ మ్యాథ్స్ కూడా మా ఇంద్రసేనారెడ్డి సార్ వస్తుందంటే చాలా మాకు ఒక ఉత్సాహం. సార్ వస్తున్నారంటే మొత్తం క్లాస్ అంతా అలర్ట్ అయ్యేది. ప్రతి ఒక్క టీచర్ మా ఎంత చెప్పినా తక్కువ. రాజేందర్ సార్ ఎంత అందరూ చాలా ఇట్లా ఏంటి వీళ్ళకి ఎందుకు టీచింగ్ చేయాలి, ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, మమ్మల్ని ఎవరు అడుగుతారని అట్లా ఏం లేదు సార్. చాలా బాగా టీచింగ్ చేసింది సార్. నిజంగా మాకు ఇంత మంచి గురువులు దేవుడు కల్పించినందుకు నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా సార్. కృతజ్ఞతలు దేవుడికి తెలియజేసుకుంటున్నా. మనకు జాబ్ వచ్చింది కానీ నేను వెళ్ళలేకపోయినా. నా టార్గెట్ అది కాదు. నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం సార్ నాకు. ఎందుకంటే ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బ్రిడ్జి కూలిపోతుంది, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక రోగి చనిపోతాడు, కానీ ఒక టీచర్ తప్పు చేస్తే మొత్తం సొసైటీ కొలాప్స్ అవుతుంది. మన సొసైటీ కావాల్సిన టీచర్స్ కానీ లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్స్ అన్నీ తయారు చేసే ఒక శక్తి ఉన్నది మాత్రం ఒక గురువుకే. నాకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే నేను గురువుకే. నేను జీవితంలో ఒకనొక రోజు కంపల్సరీ అనే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా. డిఎస్సి కూడా 1:2 దాకా వచ్చిన, గురుకులా కూడా కొంచెం మార్క్స్లో పోయింది. మళ్ళీ నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. ఏంటంటే నాకు ఒక సంఘటన జరిగింది నా జీవితంలో. అందరి జీవితం ఒకేలాగా ఉండదు. కష్టాలు వచ్చిందని కుంగిపోవద్దు, సంతోషం వచ్చిందని అది కావద్దు, విరవీగద్దు. కాబట్టి జీవితం అనేది బ్యాలెన్స్గా నడుస్తుంది. అందరి జీవితం ఒకేలాగా ఎప్పుడు ఉండదు సార్. నేనైతే చెప్తున్నా, నాకు ఒక జరిగిన సంఘటన, నా బేబీకి బిలియరీ అట్రేషియా అని ఒక డిసీజ్ వచ్చింది సార్. అయితే అది ఏంటంటే లివర్ మొత్తం బేబీది డ్యామేజ్. అంటే నా బేబీకి లివర్ డ్యామేజ్ అయిపోయింది సార్. 7 డేస్లో వితిన్ 7 డేస్లో నా బేబీ చనిపోతుందని డాక్టర్స్ చెప్పేసిండ్రు రెయిన్బోలో. అయితే నాకు అప్పుడే ట్రైనింగ్ వెళ్ళేది ఉంది సార్ పోలీస్ జాబ్కి. అయితే నాకు కాల్ వచ్చింది, అమ్మ నీకు జాబ్ వచ్చింది కదా, నువ్వు ట్రైనింగ్కి రేపే రావాలి, నీకు కంపల్సరీ జాబ్ లేకుంటే జాబ్ మిస్ అవుతుందని వాళ్ళు కాల్ చేసిండ్రు. నేనేమన్నా లేదు సార్ నేను జాబ్కి రాను, సారీ సార్ అంటే. ఎందుకమ్మా గవర్నమెంట్ జాబ్ కదా, ఏమన్నా గవర్నమెంట్ జాబ్ వదులుకుంటారా, ఒక్కొక్కరు రాక బాధపడుతుండ్రు, నువ్వు వచ్చి ఎందుకో ఇలా చేస్తున్నావని నాకు సార్లు ఫోన్లో అడిగిండ్రు. నేనేమన్నా సార్ నా బేబీకి ఇట్లా బిలియరీ అట్రేషియా అని ఒక డిసీజ్ వచ్చింది సార్, నేను ఇప్పుడు జాబ్ చూసుకుంటే నా పాప నాకు ఉండదు సార్, నాకు ఈ జాబ్ రాకుండా ఇంకో జాబ్ వస్తుంది, ఒకవేళ జాబ్ నాకు రాకుండా నేను బ్రతకగలుగుతాను, నాకు అంత టాలెంట్ ఉన్నది, కానీ నా పాప కోసం నేను ఈ జాబ్కు రానని చెప్పేసిన సార్. నేను వాళ్ళకి మొత్తం 18 lakhs సర్జరీకి పెట్టుకుంటామన్నారు, అయినా కూడా నేను రానని. నేను ఒకవేళ వెళ్తే నా బేబీకి లివర్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు సార్. కాబట్టి ఒక దిక్కు నాకు జాబ్, ఒక దిక్కు పాప సర్జరీ సార్. దేవుడు అలా పెద్ద పరీక్ష పెట్టిరు నాకు. ఈమెకు జాబ్ ఎక్కువనా పాప ఎక్కువనా అన్నట్టు నాకు ఒక పరీక్ష పెట్టిండు దేవుడు. అయినా కూడా నేను నా పాప కోసం, నా పాప ప్రాణాలను నాకు ముఖ్యమని నేను వెనకాడుగు వేయకుండా నా పాపను నేను దక్కించుకున్నా. సర్జరీ సక్సెస్ అయింది సార్. 12 hours సర్జరీ బేబీకి, 6 hours నాకు, టోటల్ 18 hours సర్జరీ సార్. ఇచ్చిన డోనార్ కూడా ఒక చనిపోతారు 500లో కూడా అన్నారు, అయినా కానీ చావు కూడా వెనకాడలేదు సార్. నా పాప అంటే నాకు తల్లి ప్రేమ అంటే ఏంటి నాకు తెలుస్తారు. ఆల్రెడీ నాకు ఒక బేబీ చనిపోయింది సార్. కొంచెం నా జీవితం అట్లా ఉండేసరికి కొంచెం జాబ్ నాకు లేట్ అయిందని అనుకుంటున్నా. ఇప్పటికీ నాకు రావాలి, కానీ కొంత జీవితంలో కొన్ని సంఘటనలు చేయబట్టి నాకు జాబ్ మిస్ అయిపోయింది సార్. అట్లా అందుకే నేను చెప్పేది ఏమిటంటే, మీరు కష్టాలు వచ్చిందని ఎవరు బాధపడకండి, సంతోషం కలిగిన అది బ్యాలెన్స్గా జరుగుతుంది జీవితం అంటే. కాబట్టి అందరూ కష్టపడండి. గవర్నమెంట్ జాబ్ వస్తేనే మనం ఇట్లా బతుకుతాం అన్నట్టు ఏం లేదు. జీవితం అంటే ఎలా అయినా మనం బ్రతకచ్చు. నలుగురికి ఆదర్శంగా ఉండాలి. సమాజంలో నలుగురు చూసి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మన ఫ్రెండ్స్, మన సమాజం, మన చిన్నవాళ్ళని ప్రేమించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, గురువులకు కూడా మనం గౌరవించాలి. ఇది కూడా పిల్లలకు మనం నేర్పించాలి. కేవలం విద్య ఒకటే కాదు, డిసిప్లిన్ కూడా నేర్పించాలి. మనం కూడా ఒకరికొకరు ఇప్పుడు స్నేహితులం కాబట్టి మంచిగా ఎవరు బాధలో ఉన్నా ఒకరికొకరు ఫోన్ చేసి ఎలా ఉన్నా
జాతి ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, భావం అనేది ప్రతి మనిషికి ఒక నదీ ప్రవాహం లాంటిది. ధన్యవాదాలు. అందుకనే అవి అట్లా ఉండాలి. భావం, భాష ఉన్నట్లయితే నిజంగా కూడా గొప్ప వాళ్ళు అవుతారు. గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. తప్పనిసరిగా ఉపాధ్యాయులు అవుతావు. పోలీసు నౌకర్ని స్వీకరించినావు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను గుర్తుపడేరా? గుర్తుపడేరా సార్? నన్ను గుర్తుపడేరా సార్? 4 సార్లు సస్పెండ్ చేసినారు. 4 సార్లు సస్పెండ్ చేసి గుర్తుపడేరా? ఉప్పలపల్లి సుమన్, రంగనాథరెడ్డి సార్ వాళ్ళ తమ్ముడు కొడుకును. గుర్తుపడేరా? రంగనాథరెడ్డి సార్ వాళ్ళ తమ్ముడు కొడుకును, ఉప్పలపల్లి. ముందుగా నా తోటి స్నేహితులందరికీ వందనాలు. నన్ను గుర్తుపట్టిరా? నేను ప్రస్తుతానికి కరీంనగర్లో ఉంటున్నాను. నాకు 2 కొడుకులు. నేను మెడికల్లో జాబ్ చేస్తున్నా. మా మిసెస్ ప్రతిమల స్టాఫ్ నర్సు. ప్రస్తుతానికి లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించి ప్రస్తుతానికి అయితే లైఫ్ మంచిగా నడుస్తుందన్న టైంలో మా అమ్మగారు 2 మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఈరోజు అమ్మది 2 మంత్స్. యాక్చువల్లీ నా ప్రోగ్రాం చూసుకొని కంపల్సరీ అటెండ్ కావాలని, అందరినీ కలవాలని వచ్చాను. నేను ఇప్పటికీ ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ గెట్ టుగెదర్లకు నేనే ముందుండి ప్లాన్ చేసి అన్ని అటెండ్ అయినా. కానీ లాస్ట్ టైం 2 మంత్స్ బ్యాక్ అమ్మ ఎక్స్పైర్ అయ్యేసరికి నేను అదే డిస్టర్బెన్స్లో నుండి నేను ఎక్కువ ముందుకు రాలేకపోయాను. కానీ ఎట్టి పర్సనల్గా కానీ కంపల్సరీ అటెండ్ కావాలని నేను ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని తొందర వచ్చిన. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కొలిపాక లావణ్య. మాది చల్లూరు. నేను ప్రజెంట్గా ఉండేది వరంగల్లో ఉంటున్నాను. మాది గోల్డ్ షాపు. సార్లు నేర్పించిన ప్రతిరోజు మా పిల్లలకి నేను మోటివేషన్ చేస్తూనే ఉంటాను సార్. మిమ్మల్ని అసలు మర్చిపోను. ఏ విషయంగా బిట్ టు బిట్, తెలుగు నుండి సోషల్ వరకు ప్రతిదీ చెప్తూనే ఉంటాను సార్. అసలు సోషల్ సార్ని అయితే రవి సార్ని అసలు మర్చిపోను. ఎందుకు అంటే సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ రాగానే ఇంటికి వచ్చి మీరు బాగా రాయండమ్మా, మీ హోంవర్క్ బాగుంటుంది, మీ రైటింగ్ బాగుంటుంది. మా నాన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేది. వాళ్ళు చదువుకోలేదు అసలు, కానీ వాళ్ళలో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది రవి సార్. ఆ సార్ చేసింది ఇప్పటికీ ప్రతి ఒక్క సార్ చేసింది మేము అసలు మర్చిపోము కూడా. ఇంతే సార్. నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. అనుకుంటున్నాం. మా గ్రామం మల్లారెడ్డిపల్లి. చెప్పాలంటే మా డాడీ ఇదే స్కూల్లో చదివిండు, మా సార్ ఇదే స్కూల్లో చదివిండు, నేను ఇదే స్కూల్లో చదివినాం. మా పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంది. మా పాప ఇప్పుడు ప్రస్తుతానికి 10th క్లాసు. కేరళ స్కూల్లో 5th వరకు చదివింది. మమ్మీ నేను హై స్కూల్లో చదువుకుంటా మమ్మీ, కేరళ స్కూల్లోనే చదువుకోవాలి, అల్లడి బాగా చదువుతూ అడిగాను. కానీ నేనే ఉంది హై స్కూల్లో పో మమ్మీ అని చెప్పి హై స్కూల్లో ఒక 6 మెంబర్స్ జాయిన్ చేశాను. మా పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో చేస్తుంది, అన్నమాచార్య కాలేజీ. రండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమలత, మా దైలాబాద్ విలేజ్. నేను ఇప్పుడు ప్రజెంట్ గోదావరిఖనిలో కానిస్టేబుల్గా చేస్తున్నాను. మా ఆయన సింగరేణిలో చేస్తారు. నాకు 2 పిల్లలు. ముందుగా వేదిక మీద కూర్చున్న ప్రధానోపాధ్యాయుల గారికి అండ్ ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మీస జ్యోతి, మాది మల్లారెడ్డిపల్లి విలేజ్. అండ్ మా మ్యాథ్స్ సార్ ఇంద్రసేనారెడ్డి సార్
ఫస్ట్ పీరియడ్ వచ్చేది. ఎప్పుడు చూడు మీ అక్క లెక్కలు బాగా చేస్తుంది, మీ అక్కలు బాగా వస్తాయి, నీకు రావు అనేవాడు. నేను ఇప్పటికీ మా పిల్లలతో అదే చెప్తాను, మ్యాథ్స్ చెప్పమంటే. మా సార్ ఇలా ఎల్ఏ సార్ ఎప్పుడు కూడా ఫేవరెట్ సార్, ఎప్పుడు మర్చిపోను సార్ని. ఇవాళ కూడా వచ్చేటప్పుడు సార్ని ఖచ్చితంగా కలవాలి, నేను మాట్లాడాలి అనుకొని వచ్చాను. అండ్ శ్రీధర్ సార్ ఎవరిని మర్చిపోయారేమో మమ్మల్ని, కానీ మేమైతే మర్చిపోలేదు. అండ్ సత్యం సార్ తెలుగు మాస్టర్, సందులు బాగా నేర్పేవాడు, ఎవరికైనా రాకపోతే కొట్టించేవాడు నాతోనే. మళ్ళీ నీ రైటింగ్ బాగా ఉందమ్మా, ముత్యంలాగా ఉంది, బాగా రాస్తావు అనేవాడు. సరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళని అతన్ని చూసి స్కూల్లో సార్లను గుర్తు చేసుకుంటే, అమ్మో వీళ్ళు ఇక్కడ మన కోసం కష్టపడాలి, స్కూల్లో పిల్లల కోసం కష్టపడాలి, ఎంత కష్టం, వీళ్ళు ఇంత కష్టపడితేనే మనం ఈరోజు ఇలా ఉన్నామా అని అనిపించింది నాకు. సో మరొకసారి నా తరఫున సార్లు అందరికీ ధన్యవాదాలు. స్కూల్లో చదువుకున్న ఓన్లీ 1 ఇయరే, నైన్త్ వరకు కరీంనగర్ చదువుకున్నా ఓన్లీ 1 ఇయర్ ఇక్కడ. నా అనుభవం కేవలం 1 సంవత్సరం. కానీ కొన్ని మెమొరీస్ ఉన్నాయి నాకు. ఏది నాకు స్కూల్ అయిననే మా ఫిజిక్స్ టీచర్ సుభద్ర మేడం, జువాలజీ సార్ జువాలజీకి సారీ కొంచెం షూరింగ్ అవుతుంది. చెప్పు మామా, అరే ప్లీజ్ హ్యాండ్ రేస్. నీ ఎంతమంది తెలుసు చెప్పు? భాస్కర్ నీకు తెలియదారా? మరి ఎందుకు చెప్తారు? మీకు ఓన్లీ మా మల్లెడిపల్లెలకే తెలుసా? ఇగో ఈమె సుమలత, మరి అగ్గన వల్ల చెల్లె, మా చెల్లె. ఇంకా అక్కడ నుండి స్వాతి అని ఉండే, ఆమె రాలేదు. నాకు 2 పిల్లలు. నేను వీణవంక హెచ్పి గ్యాస్లో అకౌంటెంట్గా చేస్తున్నా. నాకు 2 పిల్లలు, పాప నర్సరీ, బాబు 3rd. 2 4th క్లాస్ కాదురా, 3rd క్లాస్ అని చెప్తున్నాను ఇక్కడ. అయిపోయింది 4th ఇప్పటికి చెప్తున్నాను. వేదికను అలంకరించిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు, ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు, నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ స్కూల్లో అనుభవం అయిందంటే శ్రీధర్ సార్ తోటి బాగా అనుభవం. ఎందుకంటే ప్రతిసారి నన్ను చూడంగానే మా ఇంటి పేరు బట్టి వీసేది. మళ్ళొకటి శేషాద్రి సార్ కానీ రవి సార్ కానీ, నేను యావరేజ్ స్టూడెంట్ని, నాకు చెప్పేది పదే కానీ నేను పట్టించుకోకపోయేది. ఇప్పుడు అర్థమవుతుంది. నేనేమో కానీ మా సార్ కానీ ప్రతిరోజు మిమ్మల్ని తలుసుకుంటారు, ఎందుకంటే మీ గురువు మీకు ఎలా చెప్పారు అని. ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదములు. నా పేరు దూరం నరేష్, మల్లారెడ్డిపల్లి. 20 ఏళ్ళు గడిచిపోయినాయని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడే ఇంత తొందరనే గడిచినాయని చెప్పేసి అనిపిస్తుంది. నేను ఇక్కడనే చల్లూరులో మా ఫ్రెండ్ రాజేంద్ర రెడ్డి, నేను ఇద్దరం కలిసి మెడికల్ షాప్ నడిపిస్తున్నాం ఇక్కడనే. ఇక్కడికి వస్తే ఇక సార్లను చూస్తే ఇంక 20 ఏళ్ళు గడిచిన ఇంక 20 ఏళ్ళైనా భయం అవుతుంది, ఇంకెన్ని ఏళ్ళైనా భయం అవుతుంది సార్లను చూస్తే. థ్యాంక్ యూ సార్. హలో, మనం వచ్చిందే పాత జ్ఞాపకాలని వచ్చి ధైర్యంగా ఎవరి పేరు వాళ్ళు కనీసం పరిచయం అన్నా చేసి మీకు నచ్చిన టీచర్ ఎవరు ఎట్లా చెప్పారో అదన్నా కనీసము తెలియవచ్చండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్సి బ్యాచ్ 2004-05 మా యొక్క బ్యాచ్ తరఫున వచ్చిన మా యొక్క గురువులకి కృతజ్ఞతాభి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గురువులందరికీ నా యొక్క నమస్తమాంజనులు.
ఎందుకంటే నిజంగా ఈ యొక్క ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతుంది అంటే వాస్తవానికి ఎంత ఎఫర్ట్ పెట్టారో మెయిన్గా అంటే మా తోటి విద్యార్థులు. అదే ఒక్కటే కాకుండా మేము ఏదైతే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నామో ఆ యొక్క డేట్కి అంటే గురువు వాళ్ళకి ఇంతకంటే ముందు ఏదన్నా ఆ డేట్కి ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు, మేబీ ఏదన్నా ఫంక్షన్ ఉండొచ్చు. సో దానికి వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఉంటారు. సో మేము ఏదైతే మా ఆహ్వానాన్ని మన్నించి వాటన్నిటిని సాక్రిఫైస్ చేసి ఇంత దూరం వచ్చి మాకు సహకరిస్తున్న ఈ యొక్క మా యొక్క గురువులకి నిజంగా ఎంత చెప్పుకున్నా వాళ్ళకి కృతజ్ఞత అనేది తక్కువే. అందరం బాగానే ఉన్నారు సార్. మీకు అనవసరం నాకు బాగా సంతోషం అనిపించండి. నన్ను మంచిగా చూసుకున్నారు పిల్లలకి అందరికీ. నా అభివందనాలు బిడ్డలు అభివందనాలు. అప్పట్లో లేదు బడి, అప్పటి తీరు లేదు బడి, ఇప్పుడు తీరైంది. పిల్లలు చెప్పినట్టు వింటలేరు. అప్పుడు మంచిగిన్నారు, చెప్పిన దారి నడిచి పిల్లలు పాఠం మంచిగిన్నారు. సార్లను ఇబ్బంది పెట్టలే, ఇప్పుడు మస్తు ఇబ్బంది పెడతారు. అందరూ గమనించుర్రి. మంచిగా అందరూ మంచిగా బతకడానికి సార్లు సాయం చేసిర్రు. బిడ్డ ఏ పని అయినా ఎంత చిన్న పని అయినా చదువునే చదువు. అందరికీ నా ధన్యవాదాలు. అలాగే నా తోటి మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు జక్కుల కుమార్, మాది గంగారం విలేజ్. నాకు ఒక పాప ఒక బాబు. నేను ప్రజెంట్ ఫారెస్టర్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఓన్గా ఒక మిషన్ ఉంది సార్. నాకు ఎక్కువ నచ్చే సబ్జెక్టు ఇంగ్లీష్. అది అప్పుడు నాకు రామ్ కుమార్ సార్తో ఒకసారి నేను లోపలికి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. పక్కన మన చైర్మన్ సార్ ఉండేది. ఈ సార్ చూడండి సార్, ఈ బాబు చూడండి సార్, అవునా ఇంగ్లీష్ ఎంత బాగా రాస్తున్నారో అని చెప్పేసి మన చైర్మన్ సార్ చూపించారు ఒకసారి. అది నాకు ఇప్పటికీ చాలా గుర్తుండిపోతుంది. అవునా. అలాగే మన శ్రీధర్ సార్ కూడా ఒకసారి బయట చెట్ల కింద కూర్చున్నప్పుడు మనకు స్లిప్ టెస్ట్ వచ్చేది. అందులో ఒకసారి మనకు ఎగ్జామ్ పెట్టినప్పుడు కనీసం కొన్ని అయినా రాసిన బాగా రాసావురా, ఇంపార్టెంట్ విషయాలు రాశారు, ఇలా పూర్తిగా దాన్ని బట్టి బట్టి రాయకుండా కూడా మనకు అవసరమైన విషయాన్ని రాసావు అని నన్ను అభినందించారు. నాకు ఒక పాప, ఇక్కడికైతే సంతోషంగా ఉన్నాము. ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి నాకు 20 years అవుతుంది. చూడను అనుకున్నాను, కానీ అందరం కలుసుకున్నాం. ఈ ప్రోగ్రాం రెడీ అవ్వడానికి నాకైతే 2 months పట్టింది రెడీ చేయడానికి. ముఖ్యంగా గర్ల్స్కి చెప్తున్నా, మీకు ఇప్పటికి కూడా ప్రూఫ్ లేదు, మీ దాంట్లో మీకు అండర్స్టాండింగ్ లేదు. అది ఒక్కడ నేర్చుకున్నది ఏదైనా ఇక్కడ నేర్చుకున్నది అది ఏమంటారు, క్రమశిక్షణ కావచ్చు, పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి, సమయభావం ఎలా పాటించాలి. మెయిన్గా మేము వచ్చేది గంగారం నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పట్టేది. మాకు ఎప్పుడైనా లేట్ అయితే అక్కడే ఆపేసేది, సైకిల్ మీద వచ్చినప్పుడు అక్కడే ఆపేసేది. అండ్ 10th మెయిన్గా వచ్చేసి ఇక్కడే మ్యాథ్స్ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడే మేము మ్యాథ్స్ నేర్చుకున్నాం సురేందర్ సార్ తోటి. మ్యాథ్స్ వచ్చినప్పుడు మాకు అసలు సబ్జెక్ట్ కాలేదు. సార్ ఏమో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి ఎట్లా అని సార్ కూడా కొంచెం హెల్త్ ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడే చాలా నేర్చుకొని మమ్మల్ని ఇంటికి వెళ్ళేదాకా చూస్తూ ఉన్నారు. అప్పుడు మేము గంగారం రీచ్ అయ్యేంతవరకు. అది హెడ్ మాస్టర్ సార్ అండ్ మిగతా సార్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మమత. ఇక్కడ చల్లూరు స్కూల్ అంటే మేము చాలా అల్లరి చేసేవాళ్ళము. అసలు మా క్లాస్లో మేము అల్లరి చేసినంత ఏ క్లాస్ వాళ్ళు అల్లరి చేయలేదు. అయినా మమ్మల్ని చాలా భరించారు. నిజంగా మీరు భరించినందుకు చాలా థ్యాంక్స్ సార్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. నా పేరు స్వప్న. టెన్షన్ అయిపోయింది, అందరూ తెలిసిన వాళ్ళే చేంజ్ ఎక్కేసరికి. ఏం భయపడద్దమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను జంకుడ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సార్, గవర్నమెంట్ నామినేట్ వర్క్. నాకు 2 అబ్బాయిలు సార్. పెద్ద అబ్బాయి 5th క్లాస్, చిన్న అబ్బాయి 1st క్లాస్. నాకు ఇష్టమైన ఫీల్డ్ అంటే వ్యవసాయమే సార్.
ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన పోస్ట్ కూడా అదే పోస్ట్ వచ్చింది సార్. మిమ్మల్ని అందరూ గురువులందరికీ ధన్యవాదాలు. నా పేరు అశోక్ రెడ్డి, మల్లారెడ్డి. ప్రజెంట్ నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, ఆర్గనైజేషన్లో చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప 4th క్లాస్ కంప్లీట్ అయింది, సెకండ్ పాప 2nd క్లాస్ కంప్లీట్. ఆ రోజు గురువులు చెప్పింది విని ఆ అప్లికేషన్ ఇవాళ యూజ్ చేసుకుంటే ఇంతకన్నా మంచి పొజిషన్లు ఉంటాయేమో అని అనిపిస్తుంది. ధన్యవాదాలు. నా పేరు ఎల్లగొండి శ్రీనివాస్. నేను 10th వరకు అందరు బాగున్నారా? ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. నేను 10th వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. పెద్దగా చదువు అవ్వలేదు. మా బ్యాచ్ సీను, హరి, సుమన్ గారు అలా బ్యాచ్లోనే. కానీ పెద్దగా అందరికీ తెలియదు. నేను అప్పుడప్పుడు పాటలు పాడేవాడిని. కొంచెం అదే ఇంట్రెస్ట్ ఉండి సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. 2013 అనుకుంటా. సాంగ్స్ పాడుతూ ఉంటాను. సింగర్ రాము తన చేతనే పాడించాల్సి వచ్చింది. నెక్స్ట్ షూటింగ్ ఉంటుంది. కానీ దానికోసం ఆ సాంగ్ కొంచెం మీకు వినిపిస్తున్నా. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. గుండెలు నీ బొమ్మ గీసి ఉంచనిలా గుండె మీద పోకలా కళ్ళలు నీరు. పేరు తాటిపల్లి సందీప్. నాది ఇదే ఊరు. నాకు ఒక బాబు 3 months. మా డాడీ 4 months బ్యాక్ చనిపోయాడు. రామ్కుమార్ సారు మా నాన్న చెప్పిండు, మా మమ్మీ చెప్పిండు, మా చెల్లె చెప్పిండు, నాకు చెప్పిండు. మొత్తం సార్ అంతా ఇక్కడనే గడిచింది టైం మొత్తం. రవి సారు మా నాన్నకు బాగా చెప్పేది. డాడీ మా కొడుకు ఓడలేదు సార్ వచ్చేవారు. సార్ ఏంది ఇటు కర్ర కూర్చున్న వాళ్ళను పడగబట్టి కొట్టుకుంటూ వచ్చేది అన్నట్టు. ఏది సత్యనారాయణ సారు. సార్ నేను కాదు సార్ మాట్లాడింది, ఎందుకు మాట్లాడేది సార్, మమ్మల్ని ఎందుకు కొడతారు సార్ అంటే ఇంకా మళ్ళీ అన్నందుకు కూడా మళ్ళీ వచ్చి మమ్మల్ని కొట్టాడు. మళ్ళీ ఇక సార్ నువ్వు మళ్ళీ ఏమనుకోవచ్చు, ఇక సపరేట్ ఊరుకోవాలి. ఇక సార్ మళ్ళీ ఇంకా ఎక్కువ మాట అనుకో, ఇంకో 2 ఎక్కువ కొడతాడు. అందుకనే అన్నదాన్నే సపరేట్ ఊరుకోవాలి అన్నట్టు. ఇక సో రామ్కుమార్ సారు సెక్షన్ కంటే ముందు ఇంకొక సార్ ఉంది. సార్ అటు వెళ్ళడం, ఈ సార్ ఇటు రావడం. ఆ మధ్యలో నాకు ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. ఫస్ట్ మా 6th క్లాస్ రూమ్ అక్కడ ఉండే, లాస్ట్ ఆ రూమ్ ఇంకా అట్లనే ఉన్నది. దాని పక్కనే కొంచెం అక్కడ ఒక ట్యాప్ ఉండే. నేను ఎల్వాక సీను మేమిద్దరం బాగా కొట్టుకునేటోళ్ళం. ఆ సందర్భంలో రవి సార్ వచ్చి మాకు ఈ అల్లరి బంద్ చేసిండు. మళ్ళీ సార్ ఇటు వెళ్ళొచ్చిన తర్వాత శాంతికుమార్ ఉండే హిందీ సార్ వచ్చి ఘోరంగా బెదిరించిండు. అదే భయంతో ఇద్దరం అట్లా ఏడ్చుకుంటా బయటకు వచ్చి మీరు నీళ్ళు తాగి రాపోరని మాకు అప్పుడు ఎవరు సుభద్ర మేడం చెప్పి ఎందుకు ఎడతాను బాబు అంటే మేము ఇట్లా కొట్టుకున్నాం అన్న తర్వాత అప్పుడు నీళ్ళు తాగి మొన్న కడుకొని వచ్చి కూర్చోదు అని చెప్పి అక్కడికి వెళ్ళి నేను ఆ ఏడ్చుకుంటూ ఆ బాధలో ఆ ట్యాప్ నిలబెట్టింది. ఆ ట్యాప్ విరిగి ఆ నీళ్ళు అసలు ఆగుతలేవు. అది పోతున్న సందర్భంలో సార్ అటు వెళ్ళడం, సార్ ఇటు చేంజ్ కావడం ఎట్లా గమనించిందో సార్. పాపలు పెద్ద అమ్మాయి బీటెక్ 3rd year సిరిసిల్ల అగ్రహారం జేఎన్టీ కాలేజీలో సీట్ వచ్చింది. సెకండ్ అమ్మాయి 1st year అయిపోయింది. మా ఆయన అశోక్ నీలాండ్ సార్. మేము బాగా చదువుకోలేదు. మా ఆయన కూడా 10th వరకే చదివిండు, మేము కూడా చదువుకోలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇంకా చాలా చదువుకోండి, అత్త మామ అమ్మ నాన్న చెప్పిన మాటలు అందరూ వినుర్రి. మనకు తెలిసే వరకు మన అవగాహన మన ఏజ్ అయిపోతుంది, తర్వాత బాధపడతాం. వాళ్ళు చెప్పినవి మనం వింటే కొంత అన్నా కొంచెం కవర్ అవుతాం. నాకు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. చిన్న వయసులో పెళ్ళయింది. చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.